హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. అదే సేమియా పాయసం. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినా, ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మనం ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా కూడా ఈ సేమియా పాయసం చాలా ఫాస్ట్గా చేసేయవచ్చు. కానీ కొంతమందికి ఈ సేమియా పాయసం చేసిన తర్వాత గట్టిపడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎంతసేపు అయినా చిక్కబడకుండా ఉండడానికి ఎలా చేయాలో ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం పాయసం చేయడానికి వీలుగా ఉండే ఒక పాత్రను తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని రెండింటినీ కలిపి బాగా వేపుకోవాలి. ఈ రెండు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాని మంచి కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇలా సేమియా మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేయడం వలన సేమియా అనేది త్వరగా ఉడికిపోతుంది. అలా కాకుండా పాలని ముందుగా యాడ్ చేసేస్తే సేమియా బిగుసుకొని త్వరగా ఉడకదు. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్లోని 50% వరకు సేమియాని ఉడకనివ్వాలి. ఇలా సేమియా 50% వాటర్లో బాగా ఉడికిన తర్వాత దీనిలో 1/2 లీటర్ వరకు ఆవు పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా పాలు పొంగొస్తున్నప్పుడు కాస్త ఫ్లేమ్ను తగ్గించుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదారని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 చెంచా యాలకుల పొడిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా సేమియా పాయసం ఎంత ఈజీగా చేసేసుకున్నామో. ఇలా చేస్తే సేమియా పాయసం అనేది చిక్కబడకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా దీన్ని నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.